గోపాలదాసు నరసింహ గారు సత్యమ్మ శేషయ్య గారులకు మూడవ సంతానంగా అక్టోబర్ 14, 1969లో నలవారుపల్లి గ్రామంలో జన్మించారు. అయితే వారిది చాలా పేద కుటుంబం. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు తన సొంత గ్రామంలో చదువుకోగా 6 నుండి 10 వరకు పక్క ఊరు అయిన ఆవురుపల్లిలో చదువుకున్నారు. 1987-89 సంవత్సరంలో దేవరకొండలో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇంట్లో వాళ్ళ ఒత్తిడి మేరకు మేనమామ కూతురైన పుష్పలీలను వివాహం చేసుకున్నాడు. కాగా కొన్ని రోజులు చదువుకు విరామం ఇచ్చి పురోహిత్యం చేస్తూ కాలం గడిపాడు. అదే సమయంలో మాజీ ఎంపీ బూర నర్సే గౌడ్ గారు అమనగల్లులో హాస్పిటల్ ప్రారంభించారు. ఇంటర్మీడియట్ చదవడమే గొప్పగా ఉన్న ఆ రోజుల్లో బూర నర్సే గౌడ్ గారు తనకు అసిస్టెంట్ ని వెతకడం ప్రారంభించారు. ఊరి పెద్దలు ఒకరైన జయమ్మ గారు నరసింహ గారిని పిలిచి డాక్టర్ బూర నర్సే గారు ఆమనగల్లులో హాస్పిటల్ ఏర్పాటు చేసి తక్కువ ఖర్చుతో పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందించే లక్ష్యంతో పనిచేస్తున్నారు. వారికి మంచి సహృదయం కలిగిన వ్యక్తి, అందులోనూ మెడిసిన్ ఫీల్డ్ చదువుకున్న వారు అసిస్టెంట్ గా పనిచేయటకు వెతుకుతున్నారు. నీకు ఇష్టమైతే వారితో మాట్లాడతాను, వారి వద్ద అసిస్టెంట్ గా చేరతావా అని అడిగారు. వెతకబోయే తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో కావచ్చు. డాక్టర్ అవ్వాలన్న తన కల మధ్యలోనే ఆగిపోయిందన్న సమయంలో బూర నర్సయ్య గారి రూపంలో చేయూత అందింది. ఇంకేముంది, నర్సయ్య గారికి అసిస్టెంట్ దొరికారు. నరసింహ గారు నర్సయ్య గారి వద్ద నర్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. క్రమంగా అంచెలంచెలుగా ఎదుగుతూ తను స్వయంగా వైద్యం చేసే స్థాయికి ఎదిగారు. నర్సయ్య గారి చొరవతో రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ RMPలో ఉత్తీర్ణత సాధించి సర్టిఫికేట్ పొందారు. తదనంతరం తను పుట్టిన ఊర్లో తన ఇంట్లో క్లినిక్ ఏర్పాటు చేసి నర్సయ్య గారి బాటలో వైద్యం మొదలు పెట్టారు. ఒక పక్క నర్సయ్య గారి వద్ద తన తమ్ముడు చిన్నకృష్ణయ్యను తన స్థానంలో ఉంచి, మరోపక్క తను నిర్దేశించుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేస్తూ పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించారు. ప్రజలకు ఆధ్యాత్మికత ధర్మాలను బోధించి మరోపక్క వైద్య సేవలు అందిస్తూ తన ఊళ్ళోనే కాక తన చుట్టుపక్కల 10-12 గ్రామాలతో సహా మండలం మొత్తంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో స్కూల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. టీడీపీ పార్టీలో గ్రామ నాయకులలో ఒకరిగా కొనసాగారు. మెల్లగా తన క్లినిక్ ని పక్క ఊళ్ళకు విస్తరించారు. ఒక పేద కుటుంబం నుండి వచ్చి తిండి బట్ట సరిగ్గా లేని వ్యక్తి తన కళని సాకారం చేసుకోవడం చిరస్మరణీయం. 1-2 గ్రామాల నుండి మండలం మొత్తంలో గుర్తింపు పొందారు. ప్రతి వ్యక్తి తన కళను నెరవేర్చుకోవడానికి కొంచెం ప్రయత్నం చేస్తే చాలు, వారు చిరస్మరణీయంగా గుర్తుండిపోతారనడానికి డాక్టర్ నరసింహ గారి జీవిత చరిత్ర నిదర్శనం. అక్టోబర్ 14 మా నాన్నగారైన నరసింహ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్రని స్మరించుకోవడం ఎంతో ఆనందంగా మరియు గర్వంగానూ ఉంది. దిస్ ఇస్ లావణ్య, డాటర్ ఆఫ్ డాక్టర్ నరసింహ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బై. జై హింద్.